చేశాం. మళ్ళీ జూలైలో పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టబోతున్నాం. మొదటి పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టినప్పుడు నేను చెప్పా, ప్రైవేట్ పాఠశాలలతో పోటీ పడతాం, ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం తీసుకొస్తాను ఆనాడు నేను చెప్తాం జరిగింది. నిజంగానే ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మీ అందరి దయ వల్ల ఆ పూర్వ వైభవం మన ప్రభుత్వ పాఠశాలకు మనం తీసుకొస్తాం కూడా జరిగింది. మీ అందరి కృషి ఉంది, మీ అందరి కష్టం ఉంది. మీ అందరు తెలుసు, విద్యాశాఖ వ్యవసాయం లాంటిది, చాలా కష్టమైన పని. ఈరోజు ఒక విత్తనం నాటిన తర్వాత ఇమ్మీడియట్గా మొక్క రాదు, ఫలితాలు ఇమ్మీడియట్గా రావు. ప్రతిరోజు నీళ్ళు పోయాలి, ఎరువులు వేయాలి, అవసరమైతే పురుగు మందు వేయాలి. మళ్ళీ అకాల వర్షాలు రావచ్చు, కరువు రావచ్చు, అవన్నీ అధిగమించుకుని ముందరికి వెళ్ళాలి. పంట చేతికి వచ్చినప్పుడు బంగారం వచ్చిన భావన రైతులు కలుగుతుందే. అలా ఒక విద్యాశాఖ మార్చులుగా మిమ్మల్ని చూసి ఈరోజు టీచర్లు కానివ్వండి, తల్లిదండ్రులు కానివ్వండి, మొత్తం విద్యా వ్యవస్థని మిమ్మల్ని పర్సనల్గా తీసుకుని నర్చర్ చేసి ఈరోజు ఈ స్థాయికి తీసుకొస్తే నాకు రైతన్నకి ఎంత ఆనందం కలుగుతున్నావు అదే ఆనందం నాకు కలిగింది. ఇంకా కష్టపడాలి, మనందరం పని చేయాలి. ఒక హిస్టరీ అనేది కలిసికట్టుగా మనం సాధించాం. పోయినసారి కూడా చెల్లమ్మ వచ్చింది, కాన్స్టిట్యూషన్ డే, రైట్. అదే అప్పటి నుంచి ఆలోచిస్తున్నా, మీరు స్పీకర్ కదా, కరెక్ట్. ఆ రోజు కరెక్ట్ మాక్ అసెంబ్లీకి ఎక్కడో చూసాను చెల్లిని అనుకుంటున్నా. అప్పటి నుంచి నేను ఎమ్నాడు విలేజ్. గుడమ్మా, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్. ఈరోజు నాకు చాలా గర్వకారణం. ఎందుకంటున్నానంటే వచ్చే ముందర అధికారులు కూడా అడిగా, ప్రతిరోజు అడుగుతా, ఈరోజు స్పెసిఫిక్గా అడిగా, ప్రైవేట్ పాఠశాల నుంచి ప్రభుత్వ పాఠశాలకు ఎంతమంది పిల్లలు వచ్చారంటే 106,000 మంది పిల్లలు ఈరోజు మైగ్రేట్ అవుతాం జరిగింది. ఆ క్రెడిట్ అంతా ఇక్కడ ఉన్న షైనింగ్ స్టార్స్ది. యూ హ్యావ్ రేజ్ ది అంబిషన్. నేను అనేక సార్లు చెప్పి, ఒకరోజు వస్తుంది ఎమ్మెల్యేలకి రికమెండేషన్ లెటర్లు వస్తాయి, తల్లిదండ్రులు వచ్చి అయ్యా మా పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకి రికమెండేషన్ లెటర్ ఇవ్వండి అని వస్తుందని నేను చెప్తాం జరిగింది. శాసనసభ సాక్షిగా, అంటే అసెంబ్లీ సాక్షిగా నేను ఈ మాట చెప్పాను మంత్రిగా. మొన్న నాకు అదే ఇబ్బంది ఎదుర్కొన్నా. మంగళగిరి నియోజకవర్గం, మీరు ఇప్పుడు ఇక్కడ కూర్చున్నారు, ఇది నా నియోజకవర్గం. మంగళగిరి నియోజకవర్గంలో ఒక అభివృద్ధి కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ఒక తల్లి వచ్చింది, నాతో ఫుల్ గొడవ పెట్టుకుంటుంది. ఆ తల్లి, మా పాపకి మీరు పాఠశాలలో సీట్ ఇప్పించాలి. నేను అనుకున్నా, ఓహో ప్రైవేట్ స్కూల్ ఏమో అనుకున్నా, ప్రీ కన్సీవ్డ్ నోషన్. కానీ వచ్చి లేదు, నిడమర స్కూల్ చూసాం, చాలా అద్భుతంగా ఉంది, రిజల్ట్స్ బాగా వచ్చినాయి, ఆ నిడమర స్కూల్లో మీరు ఇప్పించాలంటే దండం పెట్టా తల్లికి. తల్లి నేను చేయలేనమ్మా, అక్కడ హెచ్ఎం గారు ఉన్నారు, హెచ్ఎం గారు చిన్న ఎగ్జామ్ పెట్టారు, తప్పదు కొంచెం రాయమనండి, రిజల్ట్స్ బాగుంటే తప్పనిసరిగా పాపకు వస్తుందంటే, లేదు టైం దాటేసాం, అందుకే ఇప్పుడు రాయలేకపోతున్నాం, మీరు 80% రికమెండ్ చేయండి, మా పాపని మీరు ఇస్తారా లేదా సీట్ అని చెప్పే పరిస్థితికి వచ్చారు. ఇలా అన్ని ప్రభుత్వ పాఠశాలలు అవ్వాలనే నా లక్ష్యం, ప్రభుత్వ లక్ష్యం. మన జీవితంలో మనం చేసే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ ఎడ్యుకేషన్. విద్య మించింది ఏమీ లేదు. జీవితంలో మనకి మెటీరియల్గా సాధించినన్నీ ఒకరోజు పోవచ్చు, డబ్బులు పోవచ్చు, పదవి పోవచ్చు, కానీ మన దగ్గర నుంచి ఎవరు తీసుకెళ్ళింది విద్య. అదొక్కటి ఎవరు తీసుకెళ్ళలేరు. సో యూ షుడ్ డ్రీమ్ బిగర్, యూ షుడ్ ఆస్పైర్ మోర్. ఈరోజు నేను చూశాను ఇక్కడ షైనింగ్ స్టార్స్ది మీరు రాశారు గ్రాటిట్యూడ్ వాల్. మీరందరూ తల్లిదండ్రుల గురించి మాట్లాడారు, ఉపాధ్యాయుల గురించి మాట్లాడారు. టీచర్ని ఎప్పుడు మర్చిపోద్దండి, జీవితాంతం ఉపాధ్యాయులు గుర్తుపెట్టుకోండి, గౌరవించండి. ఈరోజు ఇంత డిసిప్లిన్గా ఉన్నానంటే దానికి కారణం మా టీచర్. ఇక్కడనే కాదు, నేను కార్నెగీ మెలన్, స్టాన్ఫర్డ్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడున్న ప్రొఫెసర్స్ నన్ను గైడ్ చేసేవారు. నా కెరియర్ కౌన్సిలింగ్ కావాలంటే నన్ను గైడ్ చేసేవారు. సో వాళ్ళందరూ నేను ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకుని, ఎప్పుడు కలిసినా వాళ్ళ దగ్గర నుంచి ఎప్పుడు వాళ్ళ కాలు దాక్కి ఆశీర్వాదం తీసుకుంటాం జరుగుతుంది. అందుకే టీచర్ని జీవితాంతం గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీరు ఈ స్థాయికి వచ్చి ఇక్కడ కూర్చోగలుగుతున్నారంటే దానికి కారణం
మన టీచర్ల త్యాగం ఉందని మీ అందరికి తెలియజేస్తున్నా. అంతేకాకుండా నేను విద్యాశాఖ మార్చులు అయినప్పుడు చాలామంది స్కూల్స్ ఇట్లా చేస్తే బాగుంటుంది, అట్లా చేస్తే బాగుంటుంది అన్నారు. నేను ఎప్పుడూ అనేవాడిని హార్డ్వేర్ కూడా బాగుండాలి, కాదని అనట్లా, కానీ సాఫ్ట్వేర్ మర్చిపోతున్నాం. సాఫ్ట్వేర్ అంటే పిల్లలు, టీచర్లు, తల్లిదండ్రులు, ఈ ఎకో సిస్టమ్ పూర్తిగా విస్మరించి అద్భుతమైన భవనాలు కడితే రిజల్ట్స్ వస్తాయి అనుకుంటే చాలా పొరపాటు. అది కూడా అవసరం, దాంతోపాటు ఈ ఇంటిగ్రేషన్ చాలా చాలా అవసరం. అందుకే లీప్ యాప్ తీసుకొచ్చాం. తల్లిదండ్రుల్ని, ఉపాధ్యాయుల్ని స్కూల్కి అనుసంధానం చేసే విధంగా పిల్లలు అటెండెన్స్ ఎలా ఉంది, మార్క్స్ ఎలా ఉంది, ఏ టీచర్ ఏ సబ్జెక్ట్ చెప్తున్నారో తల్లిదండ్రులు కూడా తెలిసే విధంగా ఈ యాప్ తీసుకొచ్చాం. దాన్ని ఇంకా మార్కెట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ సంవత్సరం నుంచి అది రోల్అవుట్ చేయాలని కూడా మేము నిర్ణయం తీసుకున్నాం. ఇంకా స్టూడెంట్ కిట్ గురించి మీకు బాగా తెలుసు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో స్టూడెంట్ కిట్ అందజేస్తున్నాం. నేను నిర్ణయం తీసుకుంది ఒక్కటే, ప్రభుత్వ పాఠశాలలో అదేవిధంగా విద్యాశాఖలో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్, పొలిటికల్ రంగులు, పొలిటికల్ ఫోటోలు ఉండకూడదని నేను నిర్ణయం తీసుకున్నా. ఎందుకంటే గతంలో నేను టెక్స్ట్ బుక్స్ చూసా, దాంట్లో ఫార్వర్డ్ ఉంటుంది, కమిషనర్ గారు రాసేవారు, దాంతో సెక్రటరీ గారు రాసేవారు, ఎస్ఎస్ఏ ఎస్పీడీ గారు రాసేవారు, మంత్రి గారు రాసేవారు. అవన్నీ తీసేసాం. మేము ఎందుకు మాడాలి, మా ఫార్వర్డ్ అవసరమా, పిల్లలు తెలుసు బాగా చదవాలని, వాళ్ళని గైడ్ చేస్తే చాలని మేము నిర్ణయం తీసుకుంటాం జరిగింది. మీ అందరికీ విషయం చెప్పాలి. మొదటిసారి పేరెంట్ టీచర్ మీటింగ్ బాపట్ల నియోజకవర్గంలో జరిగింది. ప్రతి పేరెంట్ టీచర్ మీటింగ్కి గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తారు. అదేవిధంగా మీటింగ్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చారు. పిల్లలతోనే కూర్చున్నారు. పిల్లలు ఏ భోజనం అయితే తింటారో అదే భోజనం తిన్నారు. అయిన తర్వాత ప్రోగ్రామ్ అయింది. తిరిగి ముఖ్యమంత్రి గారితో ఆ రోజు నేను వైజాగ్ వెళ్ళాల్సిన అవసరం ఉందంటే ముఖ్యమంత్రి గారితో తిరిగి వచ్చా. సార్ హెలికాప్టర్లో వస్తుంటే ఆయన ఒకటి అడిగారు, మనం పిల్లలకి పెట్టే అన్నం ఇదేనా అని. అవును సార్, క్వాలిటీ బాగాలేదు, మార్చండి మీరు. అందుకే మీరు చూస్తే ఈరోజు ఫైన్ రైస్ తీసుకొచ్చాం. ఇప్పుడు కడప కలెక్టర్ గారు ఆధ్వర్యంలో స్మార్ట్ కిచెన్స్ విధానం తీసుకొచ్చారు. ఏంటంటే కుకింగ్ అంతా క్లస్టరైజ్ యూనిట్గా తీసుకుని సెంట్రలైజ్గా కుకింగ్ చేసి వేడివేడిగా ఫుడ్ ట్రాన్స్పోర్ట్ చేస్తే క్వాలిటీ ఉంటుంది, కన్సిస్టెన్సీ ఉంటుంది. పిల్లలకి పొరపాటున కూడా ఎక్స్పైర్డ్ ఫుడ్ ఇవ్వకూడదు అనే లక్ష్యంతో ఈ సెంట్రలైజ్ కిచెన్ ఏర్పాటు చేసాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఆ ప్రోగ్రామ్ని గ్రీన్ లిట్ చేసి మేము కూడా ప్రోత్సహిస్తామని చెప్తాం జరిగింది. తప్పనిసరిగా మిడ్ డే మీల్లో అనేక అడుగులు వేసాం. ఇంకా ఇంప్రూవ్ చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అంతేకాకుండా విలువల లేని సమాజం కాదు, విలువల లేని వికసిత్ భారత్ కాదండి. అందుకే మీరు చూస్తే చాగంటి కోటేశ్వర గారి ఆధ్వర్యంలో రూపొందించిన ఈ మారల్ వాల్యూస్ పుస్తకాలు ఈరోజు మీ పిల్లలకి అందజేస్తాం జరిగింది. పద్యాల ద్వారా చాలా సింపుల్గా పిల్లలకి అర్థమయ్యే విధంగా చెప్తాం జరుగుతుంది. ఆయన ఒక ప్రవచనకి వెళ్ళా, దాంట్లో ఒక మంచి మాట చెప్పాడు, తల్లికి చెప్పలేని పని చెయ్యొద్దు. ఏంటది? గట్టిగా చెప్పండి.